ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. అసలు ఇంత ఘోరమైన పాపం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు దుఃఖపడలేకపోయారు? ఎందుకు దుఃఖపడడం అంటే అర్థం ఏంటంటే కన్నీటితో దుఃఖపడడం. ఇలాంటి పరిస్థితి మా మధ్య ఎందుకొచ్చిందని. వాళ్ళ కనీసం అది బాధగా కూడా వాళ్ళకి అనిపించలేదు. ఎందుకు దుఃఖపడాలి? వాడి మానాన వాడు ఏదో ఒక పాపం చేసుకుంటే మనం ఎందుకు దుఃఖపడాలి? లేదా మిగిలిన వాళ్ళు ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు అంటే అందరూ క్రీస్తులోనికి చేర్చబడ్డారు కాబట్టి. ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి. ప్రతివాడు ఇంకొకని విషయంలో బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి, సంబంధం అనేది ఏర్పడింది కాబట్టి, ప్రతివాడు కూడా క్రీస్తు రక్తము చేత పరిపూర్ణంగా కడగబడ్డాడు కాబట్టి. మరి ముఖ్యంగా సంఘములో ఉన్న ప్రతివాని కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు ఆయన అంత శ్రమ వేదన పొంది మన స్థానంలో చనిపోయినప్పుడు ఏ విషయంలో చనిపోయాడు? మనలో ఉన్న పాపం విషయమే చనిపోయాడు. మనల్ని జీవింపచేయడానికి అంటే నిత్యము జీవింపచేయడానికి, మరణం మనలో కాటు వేయకుండా ఉండడానికి ఆయన మరణాన్ని పొంది మనకి జీవాన్ని ఇచ్చినప్పుడు దానికి ఇచ్చే విలువ ఏంటంటే తిరిగి పాపం చేయడం. సో ఇప్పుడు అంత కష్టపడి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళిపోతే ఎవరిని దుఃఖపెట్టినట్లు, ఎవరిని అవమానించినట్లు. అందుకే హోషియా ప్రవక్తని దేవుడు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు. ఆ ప్రవక్త ఎంత మంచోడు చూడండి, ఎంత భక్తుడో చూడండి. దేవుని మాట శిరసావహిస్తాడు. వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు మాట వాళ్ళని తీసుకురావడం కనికరించి వీళ్ళు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవడం. ఒక వ్యభిచారి ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ఇశ్రాయేలీలు ప్రవర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొరింథీ సంఘానికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఏదో ఒక పాపంలో నిలిచిపోయారు. అందులో ఈ వ్యక్తి చేసిన పాపం మరి ఘోరమైంది. దీన్ని ఎవరు కూడా కరెక్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అంటే అసలు యేసు ప్రభు వీళ్ళ కొరకు శిలువ మీద చనిపోయాడు అన్న బాధ ఈ క్షణంలో వాళ్ళు కలగట్లేదు. ఇది వరకు కలిగింది. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, రక్షణ పొందినప్పుడు వాళ్ళకి ఆ దుఃఖం కలిగింది. వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు వాళ్ళు. కానీ అపవాది యొక్క తంతమును బట్టి వాళ్ళు చాలా త్వరగా పాపంలోకి దిగిపోయి ఏ పశ్చాత్తాపం అయితే పడ్డారో ఆ పశ్చాత్తాపం విషయంలో ఇప్పుడు వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారు. సో ఈ జారత్వం అనేది ఎంతవరకు వ్యక్తిని తీసుకువెళ్ళిపోద్ది అంటే ఇక వాడంతలో వాడు తిరిగి రాలేడు. వాడు దాన్ని విడిచిపెట్టి బయటికి రావడం అనేది కష్టమే.